ఒక్కసారి వీడియో చూడండి. యాప్లు అమ్ముతారట అంటే ఏంది వాని బాధ? ఒకటే బాధ, యాడ మళ్ళీ లైన్లు కనబడితే. చూసారు కదా కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడంటే అదేదో యాప్ అంట అని మాట్లాడుతాడు. జగతాలిగా వీళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఎంతసేపు తెలంగాణ రైతులన్నా తెలంగాణ బిడ్డలన్నా ఈ సన్నాసులకు చిన్న చూపు. ఎందుకంటే వీళ్ళకి లాలుచిపడి బతకాలి తెలంగాణ బిడ్డలు, తెలంగాణ రైతులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు యూరియా కోసం రైతులు కష్టాలు పడొద్దని చెప్పేసి టెక్నాలజీ తీసుకొచ్చి రైతులకు మేలు చేసే విధంగా పనిచేస్తుంటే ఈ సన్నాసి ఏం మాట్లాడుతున్నాడు? ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతున్నాడు. కొంచెమన్నా సిగ్గుండాలి. 10 ఏళ్ళు వీళ్ళ రైతులకు ఏమైనా చేసింది ఉందా? సున్నా చేసింది ఏం లేదు. వీళ్ళ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన రైతులు అనేక మంది, వేలాది మంది ఆత్మహత్యలు చేసుకుని సన్నాసుల పాలనలో ఈరోజు నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు రైతే రాజు అన్న నినాదాన్ని పైకి తీసుకెళ్తుంటే ఈ సన్నాసులు చూసి ఓర్చుకోలేక ఎగతాళి చేసి మాట్లాడుతాడు. ఈ అహంకారమైన మాటలకి, బలుపు మాటలకి కదా కేటీఆర్ గారు పంచాయతీ ఎలక్షన్లలో నీ పార్టీని బొంద పెడుతున్నారు.